శాంతి శాంతి శాంతి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रियवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञं हवं देवी जुजुषाणा घृताचिषग्माम्नो वाचमुषति शृणोतु बृहस्पते अति यदर्यो अर्हाद्युमत् विभाति प्रतिमज्जनेषु यद्दीदय शवसप्त प्रजात तदस्मात् द्रविणं देहि चित्रम्. ओम श्री महागणाधिपतये नमः. श्री सरस्वती महादेव्यै नमः. श्री गुरुभ्यो नमः. हरिः ओम. ओम ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. सद्गुरुं तं नमामि. सद्गुरुं तं नमामि. ओम सच्चिदानन्दरूपाय कृष्णाय अक्लिष्टकारिणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धिसाक्षिणे. कृष्ण कृष्णा महायोगिन् भक्तानाम् अभयंकर गोविंदं परमानंदं सर्वं मे वशमानय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम जय गुरु. अंदरिकी नमस्कारम. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. అందరికీ నమస్కారం. కృష్ణమోహన్ గారికి కూడా నమస్కారం. జాయిన్ అయ్యారు వసుంధర్ గారు, నమస్కారం. ఓకే, సో మనము భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం చూస్తూ ఉన్నాము. ఇవాళ విల్ ట్రై టు సీ 1 or 2 more verses. ఓం శ్రీ పరమాత్మనే నమః. श्रीकृष्ण परब्रह्मणे नमः. अध सप्तमोऽध्यायः ज्ञान विज्ञान योगः. We will see, we will once again read the 4th verse and 5th verse also completely together. Okay, so Sri Bhagavan uvacha भूमिरापो अनलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं ధార్యతే జగత్. సో ఈ జ్ఞాన విజ్ఞాన యోగముల్లో వీఆర్ సీయింగ్ ద వర్సెస్ 4th and 5th, 4-5 శ్లోకాలు చూస్తూ ఉన్నాము. ఇందులో పరమాత్మ తన ప్రకృతిని గురించి మనకి చెప్తున్నారు. ఎందుకంటే పరమాత్మ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తాను అనేటువంటి విషయాన్ని వక్ష్యామి అశేషతః. పరిపూర్ణమైనటువంటి అసలు భగవత్ తత్వం ఏమిటి, సృష్టి ఏమిటి, ఈ జీవము
ఈ ఈ జీవుడు, జీవి ఇదేమిటి? ఈ సమస్యమైనటువంటి దీనికి మూల కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి రివీల్ చేస్తున్నారు. అందులో భాగంగా మనము ఈ ప్రకృతి పురుష వివేకము అని అన్నాం మనం. ఈ ప్రకృతి వివేకము ముందు తన తాలూకా ప్రకృతిని గురించి ఆ పరమాత్మ రివీల్ చేస్తున్నారు. నిన్న చూసాం శ్లోకంలో ఆ పరమాత్మ ప్రకృతి, ఆ భగవంతుని తాలూకా ప్రకృతి 2 విధాలుగా ఉంటుంది. పరా ప్రకృతి, అపరా ప్రకృతి. అపరా అంటే కొంచెం లోవర్ నేచర్. అదే జడ ప్రకృతి అన్నాం. ఆ జడ ప్రకృతి 8 రకాలుగా ఉంటుంది అని అనుకున్నాం. తక్కువదైనటువంటి ప్రకృతి. ఆ తక్కువ ప్రకృతి లేదా ఆ జడ ప్రకృతి ఏ రకంగా ఉంది అనంటే 8 రకాలుగా ఉందని చెప్పి పరమాత్మ నిన్న మనకి తెలియజేసి ఉన్నారు. ఏంటది? భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖం, మనః, బుద్ధి, అహంకారం. పంచభూతములు, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి 8 ప్రకృతి 8 విధములుగా విడివడి ఉన్నది నా యొక్క ప్రకృతి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇవేంటి అనంటే ఈ ప్రకృతి అంటే స్థూలమైనటువంటివి కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జగత్, ఈ సృష్టి, వీటి నిర్మాణం అంతా కూడా భగవంతుని తత్వమే 8 రకాలైనటువంటి ప్రకృతులుగా విడివడి ఉంది. ఇవన్నీ కూడా సూక్ష్మభూతములు లేదా ఇవి సూక్ష్మము అనంటే సర్వవ్యాపకమైనటువంటివి. అంటే వాటిని మనం ఏమన్నాము అంటే తన్మాత్ర అన్నాము. తన్మాత్ర అంటే అది మాత్రమే. అంటే ఉదాహరణకి ఈ భూమి అనేటువంటిది గ్రాస్ గా కనబడినప్పటికీ కూడా ఆ భూమి తాలూకా తన్మాత్ర ఏంటి? ఆ సూక్ష్మభూతము, స్థూలభూతము, సూక్ష్మభూతము ఇవన్నీ కూడా పంచభూతాలు అన్నాం కాబట్టి ఈ సూక్ష్మభూతము అంటే సూక్ష్మమైనటువంటిది ఏంటి? ఈ తన్మాత్ర అన్నమాట. తన్మాత్ర, తత్ మాత్రమే, అది మాత్రమే. అంటే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ లో దీస్ ఆర్ ది 8 ఎలిమెంట్స్ అన్నాం. దే ఆర్ ది 8 ఫండమెంటల్ ఎలిమెంట్స్. విత్ విచ్ ద క్రియేషన్ హ్యాస్ హ్యాపెండ్. ఈ క్రియేషన్ సృష్టి అనేటువంటిది జరిగింది. ఇదేంటి అనంటే దీన్నే మనం ఏమన్నామంటే మాయాశక్తి అన్నాం. అంటే పరమాత్మ మాయాశక్తితో తన శక్తి. ఎందుకంటే వాట్ ఈస్ గాడ్ మనం చూసాం. గాడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే మన మ్యాటర్ గా కనిపిస్తున్నటువంటి ఒక శక్తి, ఒక ఎనర్జీ. దాన్నే మనం చేతన స్వరూపము అన్నాము. చేతన కూడా ఒక శక్తి స్వరూపమే. చేతన అట్ ది సేమ్ టైము ఘనముగా కనిపించేటువంటి అంటే సత్ ఘనము, సచ్చిత్ ఆనంద స్వరూపం అని వీఆర్ డెసిగ్నేటెడ్ ది గాడ్. భగవంతుని మనం ఎలా డెసిగ్నేట్ చేసాము అంటే ఫర్ అండర్స్టాండింగ్ ద గాడ్ అంటే విచ్ ఈజ్ వెరీ అబ్స్ట్రాక్ట్, నిర్వికారము, నిరాకారము, తర్వాత నిర్గుణము అయినటువంటి ఆ తత్వం పరమాత్మను మనం ట్రిపుల్ డెసిగ్నేట్ చేసాం. సచ్చిదానంద స్వరూపము, సచ్చిత్ ఆనంద ఘన స్వరూపము. ఘనము అని అంటే ఒక ముద్ద మనం అర్థం చేసుకుందికి. అంటే సద్ఘనము, చిత్ ఘనము, ఆనంద ఘనము. అందుకని ఆనంద ఘనుడు పరమాత్మ ఎవరు అని అంటే ఆనంద ఘన. ఘన అని అంటే ఒక ముద్ద. సో పరమాత్మ సద్ఘనుడు, చిద్ఘనుడు, ఆనందఘనుడు అయినటువంటి అంటే ఇట్ ఇస్ నాట్ మ్యాటర్ బట్ ఇట్ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ ఆల్ పెర్వేడింగ్ అండ్ ఆల్ పెర్వేడింగ్ ఎనర్జీ ఫామ్ లో ఉండేటువంటి ఒక కాన్షియస్ బీయింగ్. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఎనర్జీ అని అంటే జడము కాదు, అది చేతన స్వరూపం. చేతన స్వరూపమైనటువంటి భగవంతుడు తనను తానుగా 8 రకములైనటువంటి ఎలిమెంట్స్ గా దాన్ని ప్రకృతి అన్నాము. ఆ ప్రకృతి గురించి నిన్న డిస్కస్ చేసాము. అందులో భూమి అంటే మనం ఏమన్నాము అని అంటే అది భూమి స్థూలభూతం కాదు, స్థూలభూతమును నడిపించేటువంటి సూక్ష్మభూతము. అంటే ఈ సూక్ష్మము దాన్నే పృథివీ తన్మాత్ర. ఈ పృథివీ తన్మాత్రలో ముఖ్యంగా ఉండేటువంటిది ఏమిటి అని అంటే ఆ గంధం అంటే దట్ ఈస్ ద స్మెల్. ఇవి ఈ రకంగానే మనకున్నాయి. అది అలాగే వాటర్, నీరు అనేటువంటిది ఏంటంటే ఆ స్థూలమైనటువంటి తన్మాత్ర. అది ఆ వాటర్ తాలూకా ఏంటంటే ప్రవహించేటువంటి గుణం, అంటే రుచి చూసేటువంటిది. అది స్థూలభూతము, సూక్ష్మభూతము వాటర్. అండ్ ఇఫ్ యు గో ఫర్దర్ దానికి వెళ్తే మనం
అగ్ని అనంటే ఆ తేజస్సు అన్నాం. ఆ తేజస్సు అనేటువంటిది అంటే చూచేటువంటి శక్తి. కంటికి చూసేటువంటి శక్తి. ఆ శక్తి రూపంలో మనకి మేనిఫెస్ట్ అయినటువంటిది ఆ పరమాత్మ తాలూకా ప్రకృతే ఆ రకంగా అయింది. సో, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ రకమైనటువంటి ఈ అష్టవిధములైనటువంటి ప్రకృతిగా నేనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని పరమాత్మ మనకు నిన్న చెప్పారు. ఫర్దర్‌గా అయితే ఈ అపరా ప్రకృతి తర్వాత నా యొక్క ప్రకృతి ఇంకోటుంది. ఏమిటా ప్రకృతి అంటే దాన్నే పరాప్రకృతి అన్నారు. ఏమిటా పరాప్రకృతి అనేటువంటిది మనకి ఇవాళ 5వ వెర్స్‌లో తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు? అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అయితే నా యొక్క ప్రకృతి అపరేయం ఇతి ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ 8 అష్టవిధములైనటువంటి ప్రకృతిని నా యొక్క అపరా ప్రకృతి అంటారు. అపర అంటే తక్కువది, నికృష్టమైనటువంటిది, శుద్ధము కానిది అయినటువంటి ప్రకృతి. అయితే దీనికంటే భిన్నమైనటువంటి నా పరా ప్రకృతి ఒకటుంది. త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి ప్రకృతి ఉంది. ఏమిటా ప్రకృతి అనంటే జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 8 ప్రకృతులు కూడా జడమైనటువంటివి. అంటే జడము, చలనము అంటే ఏంటి అనంటే చలనం అంటే కదిలేటువంటిదని కాదు. జడం అంటే కదలనది, క చలనము కలిగినటువంటిది అనేటువంటిది కాదు ప్రకృతి. తెలుసుకునేటువంటిది, తెలియబడినటువంటిది. ఇప్పుడు ఈ ఈ ప్రకృతిలో ఉండేటువంటి అష్టవిధములైనటువంటివి కూడా తనంత తానుగా ఏది తెలుసుకోలేదు. అందువల్ల దాన్ని జడ ప్రకృతి అన్నారు. చేతన ప్రకృతి ఏంటంటే, చేతన అంటే కదిలేటటువంటిదని కాదు. చేతనము అనంటే తెలుసుకునేటువంటిది. ఈ ప్రకృతినంతా తెలుసుకునేటువంటి పరాప్రకృతి నాది ఇంకొకటి కలదు. ఏమిటా ప్రకృతి అనంటే జీవభూతాం యయేదం ధార్యతే జగత్. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మహాబాహో అనేటువంటి సంబోధనతో చేస్తున్నారు. గొప్ప బాహువులు కల ఓ అర్జున, ఈ జీవభూతం అంటే ఏంటి? ప్రాణధారణకు నిమిత్తమైనటువంటిది. ఇది ఈ పరాప్రకృతి ఏమిటి అనంటే అత్యంత విలక్షణమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. అదే నా యొక్క స్వరూపము. ఈ శ్రేష్ఠ ప్రకృతియే జీవభూతం అంటే దేహమును జీవంతముగా చేసేటువంటి చైతన్యము. ఆ జీవభూతం అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వేర్ వి గాట్ స్ట్రక్. ఇక్కడ దీన్ని కాని పట్టుకుంటే దాని ఎంటైర్ ఈ ప్రకృతి అనేటువంటిదంతా కూడా తన ఆధీనంలో ఉంటుంది. యాక్చువల్ గా ఈ ప్రకృతి అంటే ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి అంతా కూడా పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే దాన్నే మనం ఏంటంటామంటే హోల్ ఇంటాము. మనం ఏమంటాము అనంటే మాయాశక్తి అంటాం. పరమాత్మ మాయాశక్తిని తన ఆధీనంలో ఉంచుకొని ఈ సృష్టిని అంతటిని కూడా నిర్వహిస్తూ ఉంటాడు అనేటువంటి విషయం తెలుసు. అందుకనే అతనికి ఈశ్వరుడు అనేటువంటి ఇది మనం చెప్తాం అనమాట. నియామకుడు, నియామకుడు, జగత్తును శాసించేటువంటి వాడు, జగత్తును నడిపించేటువంటి వాడు అనేటువంటిది మనం పరమాత్మకి చెప్తాం. అది ఆయన తాలూకా పరాప్రకృతి ఏమిటి అనంటే ఈ జీవభూతం, జీవతత్వం. ఈ జీవతత్వము అనంటే ఇదే మన దేహంలో ఉండేటువంటి ఆత్మతత్వము. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన దేహంలో మనకి తెలిసేటువంటి ఒక చేతన కలదు. తెలుసుకుంటున్నాము అనంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ పంచభూతములతో పాటు అంటే పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఈ పంచతత్వములతో పాటు ఈ పంచభూతములే సూక్ష్మ తన్మాత్రలుగా ఎలా ఉన్నాయి మనలో శక్తులు ఎలా ఉన్నాయి అనంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. దీస్ ఆర్ ది పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనము తెలుసుకునేటువంటి విషయాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ.
చూచేటువంటి శక్తి, మాట్లాడేటువంటి శక్తి, గంధం తెలుసు, వాసన చూసేటువంటి శక్తి, స్పర్శ శక్తి, రుచి. అంటే ఈ 5 శక్తులు, ఈ 5 శక్తులు ఎవరికి తెలుస్తున్నాయి? ఈ 5 శక్తులు ఇంతకంటే సూక్ష్మమైనటువంటి మనస్సులో తెలుస్తున్నాయి. అంతకంటే సూక్ష్మమైనటువంటి మహత్తత్వమైనటువంటి బుద్ధికి తెలుస్తున్నాయి. అంతకంటే సూక్ష్మమైనటువంటి కర్తృత్వ భావన కలిగినటువంటి అహంకారానికి తెలుస్తున్నాయి. కానీ ఈ 8 శక్తులు కూడా, ఈ 8 తత్వములు కూడా, ఈ 8 ప్రకృతులు కూడా జడమైనటువంటివి. అంటే వాటంతట అవి వీటిని గ్రహించలేవు. దాని వెనకాతలు ఉండేటువంటి ఆ జీవశక్తి, ఆ చైతన్య శక్తి, ఆ తెలియడము అనేటువంటి ఆ చేతన శక్తి, అది దాన్ని ఏమన్నాము అంటే పరాప్రకృతి, అదే నేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరమాత్మ రివీల్ చేస్తున్నారు. జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడా నిర్వహిస్తున్నటువంటి ఆ చేతన స్వరూపం ఏదైతే ఉందో అది జీవం, ఆ జీవశక్తి ఏదైతే ఉందో అది ఐ యామ్ దట్, నేనే అది. ఇంకా సమస్తమైనటువంటి సృష్టి అని అంటే మనం ఏమన్నాము? సమిష్టి, వ్యష్టి, సమిష్టి. దిస్ డిఫరెన్షియేషన్ ఎస్టర్డే వి హావ్ సీన్. అంటే జగత్తుని చూస్తే మైక్రోస్కోపిక్ లెవెల్లో దట్ ఈస్ కాల్డ్ సమిష్టి, సమిష్టి విశ్వం, సమిష్టి సమస్తమైనటువంటి సృష్టి. సో సమస్తమైనటువంటి సృష్టిలో ఏ తత్వాలైతే ఉన్నాయో, ఏ తత్వముతో అయితే సమస్తమైనటువంటి జగత్తు నిర్మితమైందో అదే ఆ అష్టవిధములైనటువంటి ప్రకృతి ప్లస్ పరాతత్వమైనటువంటి జీవశక్తి. అంటే 8+1, ఈ 9 కూడా మనలో కూడా ఉన్నాయి. అంటే సూక్ష్మమైనటువంటి శరీరంలో కూడా ఉన్నాయి. దట్స్ వై హ్యూమన్ ఎవల్యూషన్ ఆర్ హ్యూమన్ క్రియేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ క్రియేషన్. అంటే ఆ 8 తత్వములు అపరా ప్రకృతి ప్లస్ పరాప్రకృతి అయినటువంటి జీవశక్తితో కలిసి ఈ దేహం నిర్మితమైంది. అలాగే సమస్తమైనటువంటి జగత్తు కూడా నిర్మాణమైంది. దిస్ ఈజ్ వాట్ వీ హావ్ టు అండర్స్టాండ్. సో అదే ఆ జీవతత్వమే ఆత్మతత్వము. ఈ ఆత్మతత్వము ప్రతి దేహంలో ఉంది, ప్రతి హృదయంలో ఉంది. ఇప్పుడు ఏంటండి, హౌ డు వి అండర్స్టాండ్ దట్? ఈ జీవతత్వము ఏమిటి? ఈ జీవతత్వమే ఏమన్నారు పరమాత్మ? అదే నేను, జీవతత్వమే నేను. అండ్ దాని వల్లనే సమస్తమైనటువంటి జగత్తు లేదా సమస్తమైనటువంటి జీవులు కూడా ఎగ్జిస్టింగ్, ఆ ఎగ్జిస్టెన్స్ అది మనకి ఎలా స్ఫురణకు వస్తున్నది అని అంటే, హౌ డు వి అండర్స్టాండ్ దట్, హౌ డు వి నో ఇట్ దట్ ఎగ్జిస్ట్ అంటే, మనకి ఏదైతే నేను నేను అహం అహం అనేటువంటి స్ఫురణకు వస్తున్నదో, అంటే పొద్దున్న నిద్ర లేవగానే ఎవ్రీబడి విల్ గెట్ దట్ ఎస్ ఐ ఆమ్ అనేటువంటి ఒక స్ఫురణ ఉంది. అంటే ఒక మెలకు రాగానే తెలుస్తున్నది. ఆ తెలవడమే, ఆ తెలియడం ఏదైతే ఉందో అదే అహమస్మి, అహమస్మి. అదే జీవశక్తి, అదే ఆ చైతన్య శక్తి. ఈ చైతన్య శక్తి క్రియేషన్ లో ఎలా ఉంది, వ్యష్టిలో ఎలా ఉంది అంటే, దాన్నే మనకి ఏం చెప్తారు అని అంటే, ఇక్కడ చాలా ఒక అద్భుతమైనటువంటి వివరణ పరమహంస యోగానంద గారు ఇచ్చారు. ద జీవ ఈస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ identified with its manifested or incarnate state, the self-consciousness or individualized existence of the soul. What is this jiva అంటే, ఈ పరా ప్రకృతి ఉంది కదా, ది హయ్యర్ నేచర్, ది పరా ప్రకృతి ఈజ్ ద జీవభూత, ఈజ్ ద జీవ, ఈ జీవశక్తి. జీవశక్తి మనం ఏమన్నాము అంటే ఆత్మతత్వము, ఆత్మ. దట్ ఈస్ ద సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ లైఫ్ ప్రిన్సిపల్. సెల్ఫ్ కాన్షియస్నెస్, మనం వీఆర్ ఆల్ కాన్షియస్, వీఆర్ కాన్షియస్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అంటే మనం లేవగానే మనకి నేను 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 అనేటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అదే జీవశక్తి. ఆ జీవ ఈజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్, ఈజ్ ద జీవ ఇస్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్. అండ్ దట్ కాన్షియస్నెస్ with its manifested or the incarnate state, the self consciousness or individual existence of the soul. అయితే ఇది జీవుల్లో అలా ఉంది. అంటే మన ఇండివిడ్యువలైజ్డ్ హ్యూమన్ లో ఆ రకం ఉంది, అలా ఉంది. అంటే ఇండివిడ్యువలైజ్డ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్ గా ఇండివిడ్యువల్ గా ఉంది.
మరి సమిష్టిలో ఎలా ఉంది, జగత్తులో ఎలా ఉంది అంటే ఇన్ ద మ్యాక్రో కాస్మిక్ లెవెల్ కూడా ఒక చైతన్యం ఉండాలి కదా. ఎందుకంటే సృష్టి అంటే సూక్ష్మ శక్తుల కలయిక అనుకున్నాం. అష్టవిధములైనటువంటి ప్రకృతి 8 రకములైనటువంటి తత్వములుగా జీవం అంటే సమస్తమైనటువంటి సృష్టిలో ఉంది. ఏమిటి సమస్తమైనటువంటి సృష్టిలో ఉండేది? పంచభూతములుగా ఉండేటువంటిది భూమి, ఆపహ, నలహ, వాయు, కమ్ అనేటువంటిది ఉంది. అందులో ఒక మనస్సు ఉంది, అందులో బుద్ధి ఉంది, అందులో అహంకారం ఉంది. ఈ వీటితో పాటు ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆర్ ద జీవభూతం అనేటువంటిది ఎలా ఉంది అనంటే దట్ ఈస్ యాజ్ ద ఇంటెలిజెన్స్ ఎంబెడెడ్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్. దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ అంటే క్రియేటివ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటాం దాన్ని. దాన్ని ఏంటంటే ఆ ఇంటెలిజెన్స్ ఏంటంటే జడమైనటువంటి ఇంటెలిజెన్స్ కాదు. దట్ ఈస్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే దానికి తెలివితో కూడినటువంటిది ఆ చైతన్యం. దాన్నే మనం ఏమన్నాము అనంటే వేదాంతంలో దాన్నే హిరణ్య గర్భ స్వరూపము అన్నాం. హిరణ్య గర్భ సమవర్తతాది అంటే సమస్తమైనటువంటి జగత్తులో హిరణ్య గర్భ స్వరూపముగా ఉండేటువంటిది ఆ పరమాత్మే. ఏమిటండి హిరణ్య గర్భుడు? ఎవరు హిరణ్య గర్భుడు అంటే ఇతన్నే మనం ఏమన్నామంటే పురాణముల దగ్గరికి వచ్చేసరికి ఈజ్ కాల్డ్ ద బ్రహ్మ అంటే ద క్రియేటర్. బ్రహ్మ ఇస్ ద క్రియేటర్. ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? దీన్ని సింబాలిక్ గా బ్రహ్మ నాభి కమలం నుంచి ఉద్భవించినట్టుగా మనకి చూపిస్తారు. అందుకనే శ్రీహరి నాభి కమలంలోంచి ఆ కమలంలోంచి ఉద్భవించినటువంటి ఆ బ్రహ్మ. ఈ బ్రహ్మకి ఏంటి అనంటే చతుర్ముఖ బ్రహ్మ. ఈ చతుర్ముఖ బ్రహ్మ ఏం చేస్తాడు? ఆయన చేతిలో వేదాలు ఉంటాయి. ఆయన ఆయనకి ఎవరు కన్సెప్ట్ ఎవరు అంటే ఆయన తాలూకా భార్య ఎవరు? సింబాలిక్ గా సరస్వతి దేవిని చూపించారు. సరస్వతి అంటే జ్ఞానం. జ్ఞానము ఇస్ ద ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ అంటే దిస్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్. సో మనం ఏమనుకుంటామంటే బ్రహ్మ ఒక వ్యక్తి ఎక్కడో ఒక లోకంలో కూర్చొని ఇవన్నీ సృష్టించి చూస్తాడు అనేటువంటిది కాదు. ఏదైతే ఇక్కడ పరమాత్మ శ్రీకృష్ణుడు మనకి రివీల్ చేస్తున్నటువంటి జ్ఞానం ఏమిటి అనంటే అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే 8 రకములుగా ఉండేటువంటి ప్రకృతి. 8 రకములుగా ఉండేటువంటి ప్రకృతి ఈజ్ బికాస్ ఆఫ్ దట్ సటిల్ నేచర్ ఆఫ్ దట్ ప్రకృతి. సూక్ష్మభూతములతో ఉండినటువంటి ప్రకృతి ఈ సమస్త సృష్టికి కారణము. అంటే ఆల్ ద ఎంటైర్ క్రియేషన్ నిన్న కూడా అనుకున్నాం. ఇట్ కెన్ బి డెడ్యూస్డ్ టు అంటే ఒక ఎసెన్స్ తీసుకుంటే అవి 8 ప్రకృతి కంటే దాటి వెళ్ళడానికి లేదు. భూమి ఇత్యాదిగా కలిగినటువంటి ఆ పంచభూతములు ప్లస్ మనస్సు, బుద్ధి, అహంకారం ఉండేటువంటి వాటితో కలిసి జీవభూతం దాంట్లో ఉండేటువంటి క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్ వాటితోనే ఈ సృష్టి అనేటువంటిది ఉంది. కానీ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిస్టింక్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రియేషన్. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ సస్టైన్స్ ద క్రియేషన్. వెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ విత్ డ్రాన్ దెన్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ విత్ డ్రాన్. అందుకనే ఎప్పుడైతే ఆ విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు చెప్తారు, పురాణాలు కూడా చెప్తాయి కదా. ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి యోగ నిద్రలో వెళ్ళినప్పుడు ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా మళ్ళీ విత్డ్రా అయిపోతుందని చెప్తారు. సమస్తమైనటువంటిది సహస్రయుగ పర్యంతం ఆ బ్రహ్మ భువనాల లోకాన్ని అంటారు. అంటే ఈ బ్రహ్మ భువనాది లోకాలన్నీ కూడా ఒక బ్రహ్మకు ఒక 1000 సంవత్సరం సహస్రయుగ పర్యంతం. ఆ సహస్రయుగ పర్యంతం అయిపోయిన తర్వాత when that creative cosmic intelligence is withdrawn into that విష్ణు తత్వ. విష్ణు అంటే ఏంటి? సర్వవ్యాపకమైనటువంటి విష్ణు తత్వం. అది కూడా సింబాలిక్కే. దీన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలంటే విల్ గెట్ ఇన్ టు దట్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది పరమాత్మ తాలూకా అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే అష్టవిధములైనటువంటి ప్రకృతిగా ఉండి ఈ క్రియేషన్ ని స్టార్ట్ చేసినటువంటిది. ఈ క్రియేషన్ ని స్టార్ట్ చేయడమే కాకుండా దానిని నిలబెట్టాలి అని అంటే మరొక జీవశక్తి, దట్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆత్మ అంటే వాట్ ది స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ క్రియేషన్. వాట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ క్రియేషన్? ద స్పిరిట్ ఆఫ్ క్రియేషన్ ఈస్ ద ఈ జీవశక్తి. ఆ జీవశక్తి మనము డిజిగ్నేటెడ్ యాజ్ ది హిరణ్య గర్భ. హిరణ్య గర్భ అంటే హిరణ్యమును తన గర్భమునందు ఉంచుకున్నటువంటి వాడు. హిరణ్యము అనంటే బంగారము, బంగారము అనంటే వెలుగు, వెలుగు అంటే తెలివి. ఆ తెలివితో సమస్తమైనటువంటి సృష్టిని చేసినటువంటి వాడు. ఎవరి తెలివిది? ఇట్ ఈస్ ఎ బారోడ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ద పరమాత్మ. అంటే ఆ బ్రహ్మ వేరు, బ్రహ్మం వేరు. పరబ్రహ్మము పరమాత్మ,
దట్ ఈస్ ద క్రియేటర్. దట్ ఈస్ అంటే ఆ పరబ్రహ్మ తత్వము, ఆ పరబ్రహ్మ తత్వము నుంచి ఉద్భవించినటువంటి తెలివి స్వరూపము క్రియేటర్ ఈజ్ ద బ్రహ్మ. ఆయన మనము వేదముల్లో, అందుకని పురుష సూక్తంలో మనము స్తుతించేటువంటి ఎవరు అనంటే ఆయన పరబ్రహ్మ కాదు, అక్కడ ఉండేటువంటి హిరణ్య గర్భుడు. అందుకని అది చూస్తే ఆయన ఎలా క్రియేట్ చేశాడు అని అంటే యజ్ఞ భావనతో సృష్టి అంతా జరిగిందని చెప్పి చాలా అద్భుతంగా చెప్తారు దాంట్లోని. త్రిపాదస్య ఊర్ధ్వదివి పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానసనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమి మధోపురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతః వసంతో ఆసీదాద్యం గ్రీష్మ యత్న శరద్దవి సప్తాస్యాసన పరిదయ. ఇలా చెప్తూ వెళ్తూ ఉంటుంది పురుషోత్తం. అంటే ఆయనకి కొన్ని పరిధులు ఏర్పడ్డాయి. అంటే ఆ క్రియేషన్ కి ఒక 21 సమిధులు ఉన్నాయట. అందులో గ్రీష్మము, ఈ ఋతువులన్నీ కూడా ఆ సమిధుల్ని హోమం చేశారట. దట్ సమ్ టైమ్ వీ కెన్ డిస్కస్ ఆన్ దట్ లేటర్. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి అపరా ప్రకృతి 8 రకములుగా ఉంటే ఆ 8 రకములైనటువంటి ప్రకృతికి మూలమునందు ఉండేటువంటి ఆ చైతన్యము, ద ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్ ఇమినెంట్ ఆన్ ఆల్ క్రియేషన్ యాజ్ ద అన్చేంజ్డ్ అండ్ అన్చేంజింగ్ ప్యూర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది గాడ్ విచ్ ఈస్ ద సోల్ ఆఫ్ ది గాడ్, అండ్ దట్ ఈస్ ద పరా ప్రకృతి, అండ్ దట్ పరా ప్రకృతి వి డిజిగ్నేట్ యాజ్ ద హిరణ్య గర్భ. అంతవరకు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పరా ప్రకృతే సమస్తమైనటువంటి జీవజాలాన్ని చేస్తున్నది. దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగా? ఇట్ ఈస్ చాలా కాంప్లికేటెడ్ గా ఉందండి. ఏంటి పరా ప్రకృతి అపరా ప్రకృతి, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని అంటే, వీ కెన్ అండర్స్టాండ్ దిస్ త్రూ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డ్రీమ్. కళ. ఈ కళ అనేటువంటిది అందరికీ అనుభవంలో ఉండేటువంటిదే. ఈ కళని మనము నిద్రపోతున్నప్పుడు మనకి అనేకమైనటువంటి కళలు వస్తాయి. ఈ కళని కాని కొస్త స్వప్న వివేకము అని అంటాం. దీన్ని కాని పరిశీలిస్తే ఇక్కడ 3 ఉంటాయి. ద డ్రీమర్ అంటే కళగనేటువంటి వాడు, కళ, ద డ్రీమ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రీమింగ్. ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతే పడుకున్న తర్వాత మనకి 3 ఉంటాయి. కళగనేటువంటి వాడు, కళ జరిగేటువంటి ప్రాసెస్. ఈ కళ ఎవరి కళ? ఇట్ ఈజ్ మై డ్రీమ్ ఓన్లీ, నా కళే. ఈ కళలో మనకి అనేకమైనటువంటిది సృష్టి జరుగుతుంది. ఈ కళలో కూడా అంటే చెట్లు ఉంటాయి, నదులు ఉంటాయి, విమానం ఉంటుంది, లేకపోతే ఏదో ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఉంటుంది, అనేక మంది మనుషులు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, ఎప్పుడో ఎక్కడెక్కడో వాళ్ళు ఉంటారు, అమెరికా కలగట్టం, అనేక కళలు పిచ్చిగా అందరికీ అనుభవంలో ఉండేటువంటిది. ఈ కళలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, మ్యాటర్ ఉంది. ఎలాగైతే ఈ జగత్తులో మ్యాటర్ ఉందో, ఈ జగత్తులో అంతా కూడా మ్యాటర్ ని చూసాం కదా మనము. చెట్లు, చేమలు, జంతువులు, నదులు, వృక్షములు, తర్వాత అనేక కొండలు, నదులు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే అనేకమైనటువంటి వస్తువులు మ్యాటర్ గా కనిపిస్తున్నది. ఈ మ్యాటర్ అంతా ఏమన్నాడు పరమాత్మ? నా యొక్క ప్రకృతి అన్నాడు. భూమి, నీరు, గాలి, ఆకాశము ఇత్యాదిగా కలిగినటువంటి పంచభూతములతో ఉండేటువంటి నా యొక్క ప్రకృతి అన్నాడు. అంటే భగవంతుడి తాలూకా ఉండేటువంటి ఆ చేతన, ఆ శక్తి, ఆ మాయాశక్తి ఇలా 8 రకములుగా ఉంది. కళలోని కూడా మనము సిమిలర్ గా క్రియేట్ చేస్తున్నాము. కళలో కూడా ఈ రకంగా మ్యాటర్ ని క్రియేట్ చేస్తున్నాము. ఈ మ్యాటర్ కనిపిస్తున్నది కదా, మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నారు, సముద్రం ఉన్నారు, ట్రైన్ ఉన్నది, అనేక రకమైనటువంటి మ్యాటర్ కనిపిస్తున్నాయి కదా. ఈ మ్యాటర్ కి కారణం ఏమిటి? ఈ మ్యాటర్ కి వస్తువు ఏంటి అంటే, వాట్ ఈస్ ద మెటీరియల్ ఫర్ దిస్ డ్రీమ్? ఇక్కడ మనం నిన్న కూడా అనుకున్నాము, కారణ విచారం అనుకున్నాము. కారణము ఇక్కడ కళలో ఉండేటువంటి కారణం ఎవరు? కళకి కారణం ఎవరు? కారణ వస్తువు ఏంటి? నేనే. అంటే నా యొక్క కళ కదా డ్రీము. అలాగే ఈ జగత్తుకి కారణం ఎవరు? జగత్తుకి కారణము ఈశ్వరుడు అన్నాము, అదే పరబ్రహ్మ అన్నాము. ఇక్కడ నేను, నా కళకి కారణం నేను. అలాగే ఈ జగత్తుకి కారణం ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు అయినప్పుడు కళలో ఏ మ్యాటర్ అయితే సృష్టి జరిగిందో దానికి వస్తువులు ఏంటి? దానికి పదార్థం ఏంటి? పదార్థము అని అంటే, ఉదాహరణకి ఒక కుండ కుమ్మరివాడు తయారు చేశాడు.
కుమ్మరి కుండ తయారు చేయడానికి మెటీరియల్ కాజ్ ఏంటి? మెటీరియల్ ఏంటి? మట్టి. ఆ భూమి నుంచి మట్టి తీసి కుండ తయారు చేశాడు. అలాగే నా కలలో నేను ఈ వస్తువులన్నిటిని తయారు చేయడానికి మ్యాటర్ ఏంటి? అది నేనే, నా చేతనే, నా కాన్షియస్నెస్. అంటే అలాగే ఈ జగత్తులో కూడా ఇంటెలిజెన్స్ కాజ్ అండ్ మెటీరియల్ కాజ్ రెండు అంటాం అనమాట. ఉపాదాన కారణము, నిమిత్త కారణము. తెలుగులో చెప్పాలంటే, సంస్కృతంలో చెప్పాలంటే ఉపాదానము అంటే ద మెటీరియల్ కాజ్. వాట్ ఈస్ ద మెటీరియల్ ఫర్ పాట్? కుండ తయారు చేయడానికి మెటీరియల్ ఏంటి? మట్టి. అలాగే ఈ జగత్తులో ఉండేటువంటి అనేకమైనటువంటి వస్తువులను తయారు చేయడానికి మెటీరియల్ ఏంటి? భగవంతుడి తాలూకా చేతనే, అంటే భగవంతుడి తాలూకా కాన్షియస్నెస్. సిమిలర్లీ నా డ్రీమ్కి వచ్చేసరికి, నా డ్రీములో, నా కళలో అనేకమైనటువంటి వస్తువులను నేను తయారు చేస్తున్నాను కదా, ఆ వస్తువులకి మెటీరియల్ ఏంటి? నా చేతనే, నేనే. అంటే ఈ మెటీరియల్, అంటే కళలో ఉండేటువంటి మెటీరియల్ ఎంత సత్యమో ఈ జగత్తులో ఉండేటువంటి మెటీరియల్ కూడా అంతే సత్యము. దిస్ ఇస్ ద డ్రీమ్ అనాలజీ. టు దిస్ డ్రీమ్ we can understand the existence of the creation. సూర్యనారాయణ గారు మీరు మ్యూట్ చేసుకోండి. సూర్యనారాయణ గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే. సో కళలో మనకి మెటీరియల్ కాజ్ ఏంటి? కళలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. సో అనేకమైనటువంటి వస్తువులకు కూడా ఆ మూలము నేనే, నాలో ఉండేటువంటి ఆ చేతనే అనేక రకములుగా రూపాంతరం చెందింది. అలాగే ఈ జగత్తు కూడా భగవంతుని తాలూకా మెటీరియల్. భగవంతుడి తాలూకా మెటీరియల్ ఏంటి? తన చేతన, అంటే తనలో ఉండేటువంటి ఆ కదలిక. అందుకనే ఆ కదలిక, కాన్షియస్నెస్ లో కదలిక, దట్ ఈస్ ద మెటీరియల్ కాజ్. అండ్ ద ఇంటెలిజెన్స్ కాజ్. ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి. ఆ బుద్ధి ఏంటి? అంటే ఇది ఇలా ఉండాలి, ఈ చెట్టు ఇలాగే ఉండాలి, ఇంత నిర్దిష్టంగా ఉండాలి, లేకపోతే ఇది మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఉండాలి, తర్వాత ఇది మళ్ళీ చనిపోతుంది, లేకపోతే మనుషులు చనిపోతారు, మళ్ళీ ప్రకృతిలో వీధిని అయిపోతారు, ఫలానా విత్తనం నాటితే ఫలానా మొక్క వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ఇంటెలిజెన్స్ కదా. అంటే ఈ జగత్తు వెనకాతలు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ కాజ్ ఏంటి? అది మహత్తత్వమైనటువంటి పరమాత్మ ప్రకృతి అయినటువంటి బుద్ధి, పరమాత్మ బుద్ధి. అందుకనే మనస్సు, బుద్ధి, అహంకారము అన్నాం కదా. ఇవి 8 రకాలైనటువంటి ప్రకృతి కదా. ఈ 8 రకాలైనటువంటి ప్రకృతి ఈ సృష్టిని ఎలాగైతే నడిపిస్తున్నదో మన లోపల కూడా, కళలో కూడా. కాకపోతే అదేంటంటే కళ ఇట్ ఈజ్ వెరీ, అసలు దానికి ఒక రకమైనటువంటి ఒక పద్ధతి ఉండదు, ఒక సిరీస్ ఉండదు. జస్ట్ ఇట్ హ్యాపెన్స్ లైక్ మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఈ సంస్కారాలు, అనేకమైనటువంటి ఆ ఇంప్రెషన్స్ ని బట్టి ఏదో కళ వస్తుంది. కళ మళ్ళీ పొద్దున్న లేవగానే, జస్ట్ లేవగానే ఆ కళలోంచి మెలకువ రాగానే ఆ కళ డిజాల్వ్ అయిపోతుంది. అలాగే ఈ సృష్టి అనేటువంటిది మనకి భగవంతుని తాలూకా కళ అంటారు. భగవంతుని డ్రీమ్. ఇట్స్ ఎ డ్రీమ్ కళ. డ్రీమ్ క్రియేషన్ ఆఫ్ ద క్రియేటర్. భగవంతుడి తాలూకా కళ. ఈవెన్ బ్రహ్మ కూడా ఇట్ ఈస్ ద డ్రీమ్ క్రియేషన్ ఆఫ్ ద పరమాత్మ. ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు, ఆ పురుషోత్తముడైనటువంటి కళ. కానీ దీనంతటినీ కూడా సస్టైన్ చేయడానికి ఇప్పుడు కళ వచ్చింది. ఈ కళగన్నాను, కళలో నేనున్నాను, నేను కళగంటున్నాను అనేటువంటి తెలుస్తున్నది. ఈ తెలుసుకునేటువంటి వాడెవడు? అది నేను, అదే జీవభూతం. వితౌట్ నోయింగ్నెస్ ఈ కళకి అసలు ఉనికే లేదు. ఆ తెలివే నేను, ఈ తెలివే నేను, అది అనమాట. సో జీవభూతం, దట్ జీవ ఈజ్ ద సస్టైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మై లైఫ్. సో ఆల్సో ద జీవ అంటే ఆ హిరణ్య గర్భుడు కూడా ద సస్టైనింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది క్రియేషన్ అని చెప్తున్నారు అనమాట. సో అది దాన్ని మనము చేయాలన్నమాట. అండర్స్టాండ్ దట్ మై డిఫరెంట్ అండ్ హయ్యర్ నేచర్ పరాప్రకృతి ఇస్ ద జీవ, ద సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ లైఫ్ ప్రిన్సిపల్ దట్ సస్టైన్స్ దిస్ కాస్మోస్. అది. సో అక్కడ ఎప్పుడైతే మనకు అర్థమైందో, బట్ ఏమైంది వెన్ ఇట్ కమ్స్ టు దట్ హ్యూమన్, కానీ ఈ క్రియేషన్ ఉన్నట్టుగా ఎలా కనిపిస్తున్నది?
ఇప్పుడు ఇంత కల అయినప్పుడు, ఇది డ్రీమే అయినప్పుడు, ఎలాగైతే ఇండివిడ్యువల్‌గా మనకి డ్రీమ్ అని మనకు అర్థమైందో, ఈ కలలోంచి లేచిన వెంటనే, మెలుకువ వచ్చిన వెంటనే కూడా కల డిజాల్వ్ అయిపోయింది. కానీ ఈ భగవంతుడి తాలూకా కల అయినటువంటి ఈ జగత్తు, అందుకనే దిస్ ఈస్ ద డ్రీమ్ యూనివర్స్ అన్నాం కదా! ఈ జగత్తు ఎందుకు ఉన్నట్టుగా కనిపిస్తున్నది? ఎందుకు అది ఇంత స్పష్టంగా వై వి ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ యాజ్ సింపుల్ యాజ్ డ్రీమ్. కలలో మనకి కల అని మెలుకువ వచ్చిన వెంటనే ఇన్‌స్టంట్‌గా లేచిన వెంటనే కల మాయమైపోతున్నాదో, బట్ ఈ జగత్తులోంచి మెలుకువ ఉన్నా కూడా ఎందుకు మనకు తెలియట్లేదు? అంటే మనకి ఈ మెలుకువ అనేటువంటిది ఏమైందంటే ఈ జీవుడు, ఈ జీవభూతం అంటే ద లైఫ్ ప్రిన్సిపుల్ విత్ విచ్ వి ఆర్ ఎండోవ్డ్ విత్ అండ్ విచ్ వి ఆర్ నోయింగ్ విత్ యాజ్ ఐడెంటిఫైడ్ విత్ దిస్ అహమ్ము అంటే నేను, నాది అనేటువంటి దాంతో ఆ మాయాశక్తితో అంటే ఈ అపరా ప్రకృతితో కలగాపులగం అయిపోయింది. కలగాపులగం అయిపోయినటువంటి అంటే ఈ పరాప్రకృతి కాస్త అపరాప్రకృతితో మిళితం అయిపోవడం వల్ల అంటే మిక్సప్ అయిపోయింది. ఎప్పుడైతే ఇది మిక్సప్ అయిపోయిందో ఆ డిస్టింక్షన్ తెలియట్లేదు. ఆ డిస్టింక్షన్ ఈ జీవ ప్రకృతి వేరు. అంటే కళ గనేటువంటి వాడు కళతో మమేకం అయిపోయాడు. మెలుకువ రావట్లేదు. మెలకువగా లేడు. ఈవెన్ మెలుకువొచ్చిన తర్వాత కూడా తను కలలోనే ఉంటున్నట్టుగా ఉన్నాడు. అందుకనే మెలుకువొచ్చిన తర్వాత కూడా ఎలా మిళితం అయిపోయాడు అనంటే, ఈ కళ గురించి విశ్లేషణ చేస్తాం. మనం వెళ్లి డిస్కస్ చేస్తాం. ఈ బ బ కళ అదే స్వప్నాల గురించి బోర్డ్ పెట్టుకొని కూర్చుంటాడు. నాకు ఈ పలానా కలొచ్చిందండి. ఈ పలకి ఫలితం ఏమిటో చెప్పండంటారు. మంచి ఫలితమా? చెడు ఫలితమా? లేతే నిన్న నేను ఆళ్ళ గోవుని జూసాను. నిన్న నేను పందిని జూసాను నా కల్లోని. లేపోతే నేను ఒక పెద్ద బురద గుంటను జూసాను. లేతే నిన్న పెద్ద వికసించినటువంటి ఫ్లవర్‌ని జూసాను. ఈ కళకి ఫలితం ఏమిటి చెప్పండంటారు. నా జీవితం బాగుంటుందా? బాగోదా? రేపేం జరుగుతుంది? అనేటువంటి బెంగ, భయాలతో కలని కూడా విశ్లేషించుకొని బెంగ, భయంతో బతికేటువంటి మనము ఎందుకలా బతుకుతున్నాము అనంటే వి ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ అవర్ డ్రీమ్. ఈ కలలో ఈ ఐడెంటిఫై అవుతున్నటువంటి వాడెవడు? ఈ జీవుడుగా ఉంటూ కేవలము తెలుసుకొని ఆత్మసాక్షిగా ఉండవలసినటువంటి వాడు కాస్త ఏమయ్యాడు? హి హాస్ మెర్జ్డ్ విత్ ద డ్రీమ్. కలతో కలిసిపోయాడు. కలతో మమేకం అయిపోయాడు. అంటే అపరా ప్రకృతికి, పరా ప్రకృతికి భేదాన్ని గుర్తించడం లేదు. అంటే కేవలము ఉండి సస్టెయిన్ చేసినట్టుగా ఉండవలసినటువంటి వాడు కాస్త మర్చిపోయాడు. ఇదెలాగు అనంటే సినిమా. అగైన్ వి కెన్ కమ్ టు దట్ మూవీ. అంటే ఎక్కడైనా వేదాంతం వచ్చేసరికి 3, 4 ఎగ్జాంపుల్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటాం. మూవీ అంటే ఏంటి? సినిమా అంటే ఇట్ ఈస్ ద ప్లే ఆఫ్ లైట్ అండ్ షాడో. అంటే వెలుగు, నీడ ఉండాలి. వెలుగు, నీడతో పాటు అందులో నటులుండాలి. వితౌట్ దట్ యాక్టర్స్ ద మూవీ ఈస్ నాట్ పాసిబుల్. అంతే కదా! ఈ మూవీలో ఉండేటువంటి నటులెవరు? ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకుందాం. ఈ జీవులమే అనుకుందాం. ఈ జీవులు అంటే అనేకమైనటువంటి పర్సనాలిటీస్. ఒక 'ఎన్టీ రామారావుని', ఒక 'నాగేశ్వరరావుని' లేతే ఎవరు 'అదే చిరంజీవి' ఇలాగ అనేక మంది నటులను తీసుకొస్తాము. ఈ నటులందరూ కూడా ఒక నటన ద్వారా ఒక స్క్రీన్ మీద యాక్ట్ చేస్తూ ఉంటారు. యాక్ట్ చేయడానికి ఏంటి? ఒక కెమెరా ఉండాలి. కెమెరా అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ లైట్ ప్రొజెక్షన్ ఆన్ ద ఫిల్మ్. ఒక ఫిల్మ్ ఉంటుంది. ఆ ఫిల్మ్ మీద చేస్తూ ఉంటారు. ఈ నటించడంతో పాటు వీళ్ళేం జేస్తారు అనంటే, వాళ్ళ తాలూకా ఇండివిడ్యువల్ పర్సనాలిటీస్ ఆ రోల్ మీద పడుతూ ఉంటుంది. నాగేశ్వరరావు ఒకలా నటిస్తాడు, ఎన్టీ రామారావు ఒకలా నటిస్తాడు, చిరంజీవి ఎవరి నటన వాళ్ళదే. కానీ దీని వెనకాతల ఉండేటువంటి డైరెక్టర్ ఉంటాడు. స్క్రిప్ట్ ఉంటుంది. డైరెక్టర్ స్క్రిప్ట్ ఇచ్చి, ఈ స్క్రిప్ట్‌తో మీరిలా నటించండి అనంటే, వాళ్ళ పర్సనాలిటీస్‌ని దాని మీద ఇంప్రెస్ చేసి దే క్రియేట్ ఏ మూవీ. అంటే ఇక్కడ ఎక్కడున్నారు? పర్సనాలిటీస్ ఉన్నాయి. పెర్సన్ ఉన్నాడు. లైట్ అండ్ షాడో ఉంది. సిమిలర్‌లీ ఈ జీవులందరూ కూడా బికాస్ ఆఫ్ దెయిర్ ఓన్ ఇంప్రెషన్స్, బికాస్ ఆఫ్ దెయిర్ మనస్సు, బుద్ధి, అహంకారము ఈ 3 రకాలైనటువంటి ప్రకృతులు గుర్తుపెట్టుకోవాలి బాగా. అంటే అపరా ప్రకృతిలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము ఆ జీవభూతము అంటే ఆ జీవుడు అంటే తెలుసుకునేటువంటి ఆ తత్వము మీద ప్రొజెక్ట్ చేయబడి ఈ జీవుడు కాస్త ఆ అపరా ప్రకృతితో మమేకం అయిపోతున్నాడు. అంటే అక్కడ మమేకం అయిపోవడం వల్ల ఏమైంది అంటే ఈ జీవుడు కాస్త అహంకారముగా వాడు అయిపోతున్నాడు. అంటే ఐడెంటిఫై అయిపోతున్నాడు. అంటే ఆ అహంకారము కేవలము
తెలుసుకునేటువంటి ప్రిన్సిపల్ గా ఉండవలసినటువంటిది, అంటే ఆత్మస్వరూపముగా సాక్షిగా ఉండవలసినటువంటి అది, ఇట్ ఈస్ గెటింగ్ ఐడెంటిఫైడ్ విత్ దట్ నేచర్. అంటే కళలో మమేకం అయిపోయి, సృష్టితో మమేకం అయిపోయి, ఈ జగత్తు నిజం అనుకొని దానిని దాంతో ఆ జగత్తుతో ఎప్పుడైతే మమేకం అయిపోయాడో ఇంకా అహంకార మమకారాలన్నీ కూడా మీద పడుతున్నాయి. దాన్నే మనం ఏమన్నాము అంటే నేను నాది అనేటువంటి ప్రిన్సిపల్. ఈ నేను అనేటువంటిది ఎప్పుడైతే తొలగిపోతుందో దెన్ అప్పుడే కాస్త జీవుడు కాస్త ఆత్మస్వరూపంగా మిగిలిపోతాడు, పరమాత్మగా మిగిలిపోతాడు. అందుకనే తెలియని ఆత్మకు జీవుడు అని పేరు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ జీవుడు ఎవరు అనంటే జీవభూతం కాదు, ఇక్కడ ఆత్మ అనేటువంటిది కాదు. ఈ ఆత్మ తెలియకపోతే అంటే కలగాపులగం అయిపోతే, అపరా ప్రకృతితో ఈ పరాప్రకృతి మమేకం అయిపోతే, ఈ డిస్టింక్షన్ తెలియకపోతే దాన్ని ఏమైపోయాడు అనంటే వాడు జీవుడు అయిపోయాడు. అదే తెలుసుకున్నటువంటి ఈశ్వరుడే ఆత్మ. అంటే తెలుసుకున్న ఈశ్వరుడు అంటే మనము ఈ ప్రకృతి భేదాన్ని తెలుసుకొని ఇదంతా కూడా ఈ డ్రీమ్ క్రియేషన్ ఆఫ్ ద God cosmic energy which is been in different forms. ప్రకృతి తత్వాన్ని మనం తెలుసుకుంటే, ఈ పురుష ప్రకృతి వివేకాన్ని మనం అర్థం చేసుకుంటే విడిపడి ఉంటాం. తెలుసుకోవడమే వైరాగ్యము. ఆ వైరాగ్యముతో ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అది ముక్తి. దిస్ ఈస్ ద డిస్టింక్షన్. అంటే వైరాగ్యము ముక్తి విడవడము అంటే అహం మమ. అహం మమ అదే అహంకారము. అహం నేను, మమ నాది. ఈ అహంకార మమకారములు అంటే ఈ అహంకారము నేను నాది అని ఎప్పుడైతే తొలగిందో అది విముక్తి. దట్ ఈస్ ద లిబరేషన్. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనను రమణ మహర్షి వారు చెప్పారు. జస్ట్ వి విల్ డిస్కస్ ఆన్ దట్. ఎందుకంటే ఇది ఎలాగ మనము దీనికే పరిమితం అయిపోయి తెలుసుకున్నామండి. సాధన ఏమిటి అని అంటే ఈ ఉపదేశ సారంలో ఒక రమణ మహర్షి వారు ఒక శ్లోకాన్ని చెప్పారు. భేద భావన సోహమిత్యసౌ భావనాభిధ పావని మత. ఏంటంటే భేద భావన సోహమిత్యసౌ. భేద భావన, భేద భావన అంటే నాకంటే భగవంతుడు వేరు, ఆ భగవంతుడు మనకంటే వేరుగా ఉన్నాడు అనే భావముతో ధ్యానం చేయడము భేదభావనం. భేదభావనం అంటే నేను వేరు, భగవంతుడు వేరు. అసలు ఎందుకు ఇది చెప్తున్నారు అంటే భగవంతుడు ఎవరు? భగవంతుడు తాలూకా వాట్ ఈస్ దిస్? హూ ఈస్ దట్ క్రియేటర్? దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఎలాగా? అష్టవిధములైనటువంటి ప్రకృతి రూపములో ఉండేటువంటిది భగవంతుడే. అలాగే జీవభూతముగా తెలుసుకునేటువంటి వాడిగా క్రియేటివ్ కాన్షియస్నెస్ గా ఆత్మభావనగా ఆత్మగా ఉండేటువంటిది కూడా భగవంతుడే. ఈజ్ ద మెటీరియల్ కాజ్, ఈజ్ ద ఇంటెలిజెన్స్ కాజ్ అండ్ హీఈస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్. కారణము, సమస్తమైనటువంటి దానికి మూల కారణము ఈశ్వరుడే. ఇంక వేర్ ఇస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్? నేను నాది అనేటువంటిది ఉనికి ఎక్కడుంది అసలు? అసలు ఉనికి లేనటువంటి దాంతో ఉనికి ఉందనుకొని మనం పట్టుకొని సాధన, భక్తి, భావన ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నాం. అసలు లేనే లేదు, కళ లేనే లేదు. ఇట్ ఈస్ ఆల్ ఏ డ్రీమ్. ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్ యూనివర్స్. ఈ డ్రీము అనేటువంటి దానికి కారణము నేనే, కార్యము నేనే. అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో దెన్ భావనాభిధ అది ఏర్పడుతుంది. భావనాభిధ అంటే అభేద భావన. భావనాభిధ అంటే భావనలో భేదము లేదు. దేర్ ఇస్ నో డిస్టింక్షన్. వేరుగా లేదు, ఏది కూడా వేరుగా లేదు. నాకంటే అన్యమైనటువంటిది ఇంకొకటి లేదు. ఇక్కడ నేను అంటే పరమాత్మ. పరమాత్మ కంటే అన్యమైనటువంటిది మరొక వస్తువే లేదు. క్రియేషనే లేదు, సృష్టి లేదు, జగత్తే లేదు. సినిమా ఉందా? సినిమా లేదు, బట్ ఇట్ ఈస్ ఎన్ అపియరెన్స్. కళ ఉందా? కళ లేదు, ఇట్స్ ఎన్ అపియరెన్స్. అనేకమైనటువంటి నగలు ఉన్నాయా? నగలు లేవు, ఉన్నది బంగారం. ఇట్స్ ఎన్ ఓన్లీ ఎన్ అపియరెన్స్. పాము ఉన్నదా? తాడు మీద పాము ఉన్నదా? లేదు. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ క్రియేషన్.
ఉన్నది పామే, ఉన్నది తాడే, పాము లేదు. ద రోప్ అండ్ స్నేక్. సో లేదు, కానీ లేనిది ఉన్నది అనుకుంటే ఏమైంది? అజ్ఞానము. కళ లేనిది కళ ఉన్నది నిజము అని అనుకుంటే అజ్ఞానము. జగత్తు లేదు ఉన్నది అని అనుకుంటే అజ్ఞానము. లేకపోవడం అంటే ఏంటి? నువ్వు అనుకున్నట్టుగా లేదు. ఇట్స్ ఎ డ్రీమ్. అండ్ ఉన్నది ఎలా ఉన్నది? జగత్తులో ఉన్నటువంటిది ఈశ్వరుడే. జగత ఈషధి అష్టమూర్తి భృక్ అంటే 8 రూపములైనటువంటి రూపముల్లో ఉండేటువంటిది పరమాత్మే, భగవంతుడే, ఆ ఈశ్వరుడే. జగత్ రూపముగా ఉండేటువంటిది కూడా ఈశ్వరుడే. అంటే నాకంటే ఆ ఈశ్వరుడు వేరుగా లేరు. అభేద భావన. అభేద భావనతో సోహమిత్యసౌ సహ ఇతి. సహ ఇహి సహ అహం. సహ సో అహం సో అహం సోహ సోహం సోహం ఇతి అని. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చూడండి, ఇంత చిన్న శ్లోకంలో భేద భావన అంటే భేద భావనను వదిలిపెట్టి, భేదభావన అంటే ఏంటి? ఆ భగవంతుడు నాకంటే వేరుగా ఉన్నాడు అనేటువంటి భావనతో ధ్యానం చేయడం. అది ఎప్పుడు దొరకడు. అది ఎప్పుడు దొరకడు. నాకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు. మరి భగవంతుడు ఎలా ఉన్నాడు అండి అంటే, భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే నేనుగానే ఉన్నాడు. జీవభూతం మహాబాహో ఏధం ధార్యతే జగత్తు. జీవభావనతో అంటే ఆత్మ భావనతో ఉన్నాడు. ఆ ఉన్నది అనేటువంటిది ఈశ్వరుడే, భగవంతుడే అనేటువంటి భావనతో సోహం సోహం. సోహం అనేటువంటిది ఒక ఆలోచన కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే నేనే అతడు, ఐ ఆమ్ దట్. అతడే నేను, నేనే అతడు అనేటువంటిది ఆలోచన కాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే ఆ భావనతో ఐ ఆమ్ దట్ అనేటువంటి భావనతో ధ్యానం చేస్తే, ఆ భావన ఒక ఆలోచన అయిపోయింది. నీకంటే వేరుగా ఉంది. ఆలోచన అంటే ఏంటి? మనస్సు. మనస్సు అంటే ఏమైంది? మళ్ళీ ప్రకృతి. ఆ ప్రకృతిని నిలబెట్టేటువంటి తత్వం ఏమిటి? అహం. అహం. అహంకారం కాదు. అహం. అహం. సోహం. సోహం. ఈ సోహం అనేటువంటిది ఏంటంటే, ఈ అనన్య భావనతో ధ్యానం చేయడం అనంటే, అనన్యమైనటువంటి అంటే నేను నాకంటే వేరుగా లేడు అనేటువంటి ధ్యానం ఏమిటనంటే, దానినే ఆత్మపై ధ్యానము. ఐ ఆమ్ దట్. ఐ ఆమ్ దట్. హూ యామ్ ఐ? ఈ ప్రశ్న వేసుకోవచ్చు. ఎవరు నేను? నేనెవరు? నేనెవరు? ఇదే రమణ మహర్షి గారు అడిగారు. నేనెవరు? నేను అతడు అనేటువంటిది ఆలోచన. నేను అతడే అనేటువంటిది ధ్యానమా? ఇది డిఫరెన్స్ అన్నమాట. ఐ థింక్ యూ ఆర్ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్. అతడే నేను అనేటువంటిది ఆలోచన అయితే, నాకంటే అన్యమైనటువంటి విధంగా భగవంతుడున్నాడు. కానీ అతడే నేను అనుకునేటువంటి ధ్యానం అయితే ఆత్మపై ధ్యానము చేయుట. అంటే నేను ఎవరు? నాకు భగవంతుడు నేనుగానే ఉన్నాడు. భగవంతుడు తెలుసుకునేటువంటి చైతన్యంగానే ఉన్నాడు. తెలుసుకునేటువంటిగానే ఉన్నాడు. సాక్షి స్వరూపంగా ఉన్నాడు. అసంగుడుగా ఉన్నాడు. అకర్తగా ఉన్నాడు. అభోక్తగా ఉన్నాడు. అది జీవభూతం. దట్ ఈస్ వాట్ ఐ యామ్. అంటే ద క్రియేటివ్ కాన్షియస్నెస్ అండర్‌స్టాండింగ్ ప్రిన్సిపుల్. థాట్ ప్రిన్సిపుల్ ఈస్ ద ఈశ్వర. ఆత్మపై ధ్యానము. అందుకనే ఆత్మపై ధ్యాస ఉంచుట అని అనుకోవాలి. ఆత్మపై ధ్యాస. ఆత్మతో మమేకమైపోవడం. ఆత్మగానే ఉండడం. ఎప్పుడైతే ఆత్మగా ఉన్నాడో, ఇప్పుడేమవుతుంది? సాధకుడు కాస్త సాక్షిభూతుడవుతాడు. అందుకనే దీన్నే విశ్వాత్మ భావన అన్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర. సర్వత్ర మయి పశ్యతి. విశ్వాత్మ భావన 6వ అధ్యాయంలో చాలా చెప్పాడు కృష్ణుడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. సర్వభూతస్థమాత్మానం అన్ని భూతముల యందును కూడా ఉండేటువంటి ఆ జీవ తత్వాన్ని పట్టుకోవడం. అన్ని భూతములకు ఆధారమైనటువంటి పరమాత్మ కూటస్థ చైతన్యమును పట్టుకోవడం. కూటస్థము అనంటే మారనటువంటి చైతన్యము. అంటే ఆ తెలివి. క్రియేటివ్ కాన్షియస్నెస్ ప్రిన్సిపుల్ విచ్ ఈజ్ సస్టైనింగ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ యాజ్ వెల్ యాజ్ విచ్ ఈజ్ సస్టైనింగ్ మీ, విచ్ ఈజ్ సస్టైనింగ్ ద మూవీ. దో ఇట్స్ మూవీ ఈజ్ ఎన్ అపియరెన్స్, క్రియేషన్ ఈజ్ ఎన్ అపియరెన్స్, డ్రీమ్ ఈజ్ ఎన్ అపియరెన్స్. బట్ ద అపియరెన్స్ అంటే కనబడడానికి మూలమునందుండేటువంటి వెలుగు, చైతన్యము, సాక్షి, ఎరుక
ఐ ఆమ్ దట్. సోహం, సోహం, సోహం. ఈ సోహం అనేటువంటిది ధ్యానం చేయడం. అదే ఆత్మపై ధ్యాస. అదే ఆత్మగా ఉండుట. ఈ ఆత్మగా ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. భావశూన్య సద్భావ సుస్థితి. భావశూన్య సద్భావ సుస్థితి. భావనా బలాత్ భక్తిరుత్తమ. ఇది ఇన్‌ఫాక్ట్ మనము భక్తి షట్కంలోకి ప్రవేశించాం, గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతలో మొదట 6 కూడా కర్మ షట్కం అయిపోయింది. నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటు ద భక్తి షట్కం. షట్కము అనంటే 6. ఈ 6 అధ్యాయాల్లో భక్తికి మూలము అంటే పరమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తి ఏమిటి అనంటే నిన్ను నువ్వు తెలుసుకోవడము. నిన్ను పరమాత్మ కంటే అభేదుడుగా తెలుసుకోవడము. అది ఉత్తమమైనటువంటి భక్తి. ఇక్కడ ఏంటంటున్నారంటే భావశూన్య సద్భావ సుస్థితి. భావశూన్య అంటే ఏ రకముగా అయితే తాను తప్ప అన్యమైనటువంటిది లేదు, ఈశ్వరుడు తప్ప అన్యమైనటువంటిది లేదు, ఆత్మ తప్ప అన్యమైనటువంటిది లేదు, ఆత్మే ఈశ్వరుడు అంటే ఈ నేనుగా తెలుసుకునేటువంటి వాడిగా, జీవభూతముగా, జీవశక్తిగా, జీవ చైతన్యముగా, జీవతత్వముగా ఉండేటువంటిది ఆ ఈశ్వరుడే అనేటువంటి నిష్ట, అన్యమైనటువంటి నిష్ట. అది భావశూన్య. భావశూన్యం అనంటే శూన్యమైనటువంటిది కాదు, ఏమీ లేకపోవడం కాదు, ఉన్నది అదే అని తెలియడము భావశూన్య. అంటే అన్యమైనటువంటి ఆలోచనలన్నీ కూడా కరిగిపోతాయి. కళ కరిగిపోయింది. కళ లేదు. కళకి ఉనికి లేదు. జగత్తుకి ఉనికి లేదు. ఆ జగత్తుగా ఉన్నటువంటిది ఈశ్వరుడే. కళగా ఉన్నటువంటిది ఈశ్వరుడే. నేనుగా ఉన్నటువంటిది ఈశ్వరుడే. తెలుసుకున్నటువంటిగా ఉన్నటువంటిది ఈశ్వరుడే. కర్మగా ఉన్నటువంటిది ఈశ్వరుడే. ఇంక వేరేది ఎక్కడున్నాడు? వేరేవాడు ఎవడున్నాడు? ఈ సృష్టిలో ఉన్నటువంటిదంతా కూడా ఆత్మే. అంతా సర్వవ్యాపకమైనటువంటి ఆ ఆ ఈశ్వరుడు తప్ప మరొకటి లేదు. భావశూన్య సత్ భావ సుస్థితి. సత్ సత్ అంటే ఉన్నది అనేటువంటి స్థితిలో నిలిచి ఉండడము. కేవల ఉనికి యొక్క స్థితి. సత్ భావస్తు. సత్ కేవల ఉనికి. ఆత్మనిష్ట యొక్క ఆ బలము. భావన బలాత్ అంటే ఆత్మనిష్ట యొక్క బలము వల్ల ఏ స్థితిలో అయితే మనం ఉండిపోతామో అది భక్తిరుత్తమ. అది పరాభక్తి. అది భక్తిరుత్తమ. అంతేగాని భక్తి అంటే వేరండి. లేతే ధ్యానం అంటే వేరండి. లేతే కర్మ అంటే వేరండి. లేతే శ్రద్ధ అంటే వేరు. నో. సో దట్ ఈస్ వాట్ ద రియలైజేషన్. ఎప్పుడైతే ఆ రియలైజేషన్‌లో మనము ఉండిపోతామో, నిలబడిపోతామో అది దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ రియలైజేషన్. అందువల్ల మనము ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి యొక్క భేదాన్ని తెలుసుకోవాలి. ఆ డిఫరెన్స్‌ని గాని మనం తెలుసుకోకపోతే అపరా ప్రకృతిలో ఈ పరాపక్తి వెళ్లి కలిసిపోతుంది. అంటే ఏమైంది? ఈ జీవుడుగా ఈ అహంకార స్వరూపంగా ఉండిపోతాడు. ఈ జీవుడు కాస్త ఆత్మగా అవడు. అంటే తను తెలుసుకోడు. తనెవరో తను తెలుసుకోలేడు. నేను కలగంటున్నాను. కలతో భయం, ప్రపంచంతో భయం, మనుషులతో భయం, అందరితోని భయమే మనకి. ఏ ఇంటరాక్షన్ చేయాలన్నా అమ్మో! ఏమైపోతుందో? అమ్మో! మొన్న మొన్న అది జరిగింది. మనం వెళ్తూ ఉంటే ఎదురుగుండా పిల్లి ఎదురొచ్చింది. ఏమైపోతామో? మనం వెళ్తూ ఉంటే ఎవరో తుమ్మాడు. మళ్ళీ ఏమైపోతుందో? మనం వెళ్తూ ఉంటే అగో ఆళ్ళదేదో జరిగింది. అక్కడ చేస్తూ ఉంటే ఏదో డమ్మని శబ్దమైంది. ఏమైపోయిందో? అంటే ప్రకృతితో ఈ పరాప్రకృతి కాస్త అపరాప్రకృతితో పరాప్రకృతి కాస్త మిళితమైపోయింది. కలగాపులగం అయిపోయింది. ఆ డిస్టింక్షన్ తెలియట్లేదు. ఆ జ్ఞానం అనేటువంటిది నిలబెట్టం లేదు. అందుకని జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం యజ్ఞాత్వా నేహ భూయః అన్యజ్ఞాత్. నువ్వు ఇంకొకటి తెలుసుకోవాల్సింది లేదు. ఇంక మరొక విషయం మీకు అర్థం అవ్వాల్సినటువంటిది లేదు అనేటువంటి దాన్ని ఈ శ్లోకంలో పరాప్రకృతి నాది ఏదం ధార్యతే జగత్ అని ఆయన నొక్కి ఒక్కాణించి బల్ల గుద్దినట్టు చెప్తున్నాడు. కానీ మనం పట్టుకోలేకపోతున్నాం. అందువల్ల ఇంకా తర్వాత చెప్తున్నారు. ఏతద్యోనీని భూతాని సర్వాణి చ్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తదా. ఇంకా అర్థం కాదేమో అని నేనే అదేయున్నాను. సమస్తమైనటువంటి సృష్టికి నేనే ఆధారము. సమస్తమైనటువంటిది నేనే అయ్యున్నాను అని ఏం చెప్తున్నారంటే అండర్‌స్టాండ్ దట్ దీస్ డ్యూయల్ నేచర్స్ ఆఫ్ మైండ్ ఏతద్యోనీని భూతాని. సకల ప్రాణులకు కూడా ఈ పరా ప్రకృతులే ఉద్గమ స్థానమని తెలుసుకో. సర్వాణి
ఉపధారయ, దాన్ని ధరించి పోషిస్తున్నటువంటి వాడు నేనే. సర్వాణి ఉపధారయ, పోషిస్తున్నటువంటి సమస్త దాన్ని ఆధారమైనటువంటి వాడిని నేనే. ఏతద్యోనీని భూతాన్ని సర్వాణి ఇతి ఉపధారయ. ఉపధారయ, ఉపధారయ అనంటే తెలుసుకో. ఏతద్యోనీని భూతాన్ని సర్వాణి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. అందువల్ల వీటన్నిటికీ నేనే ఆధారమైనప్పుడు, నా ప్రకృతి ఆధారమైనప్పుడు, ఆ మాయాశక్తి అనేటువంటి ఎవరి కంట్రోల్లో ఉంటుంది? నా కంట్రోల్లో ఉంటుంది. నా శక్తి ఇప్పుడు నేను మేలుకున్నాను, మేలుకుంటే నాకు కనిపిస్తున్నది. నేను నిద్రపోతున్నాను, ప్రకృతి అంతా విలీనం అయిపోయింది. గాఢ నిద్రలో అసలు సృష్టి ఎక్కడుంది? కలలోంచి లేచిన తర్వాత కళ ఎక్కడుంది? ఎవరిలో విత్డ్రా అయిపోయింది? నాలో విత్డ్రా అయిపోయింది. సో దట్స్ వై అహం కృష్ణస్య జగతః. కృష్ణస్య అంటే సమస్తమైనటువంటి జగత్తుకి ప్రభవః ప్రళయస్తథా. దాని ప్రభవః అంటే పుట్టించేటువంటి వాడు నేనే, ప్రళయః విలీనం చేసుకునేటువంటి వాడు నేనే. ఐ ఆమ్ ద ప్రొజెనిటర్ అండ్ ఆల్సో ద డిజాల్వర్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మోస్. ఐ ఆమ్ ద ప్రొజెనిటర్, దాన్ని పుట్టించేటువంటి వాడు నేనే, దాన్ని విలీనం చేసుకునేటువంటి వాడు నేనే. అంటే ప్రాణధారణకు నిమిత్తమైనటువంటి ఈ క్షేత్రజ్ఞ ప్రవృత్తిని నేనే. క్షేత్రజ్ఞ, ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగం 13వ అధ్యాయంలో ఇంకా అద్భుతంగా చెప్తారు. మోర్ అంటే ఇక్కడ క్షేత్రము గురించి చెప్పారు, క్షేత్రజ్ఞ గురించి చెప్పారు. క్షేత్రము అనంటే అపరా ప్రకృతి, క్షేత్రజ్ఞ అనంటే పరాప్రకృతి. తెలుసుకునేటువంటి వాడు జీవ ప్రకృతి, తెలుసుకునేటువంటి తత్వమైనటువంటి ఆత్మ, అది క్షేత్రజ్ఞ. క్షేత్రము అనంటే అపరా ప్రకృతి. క్షేత్రము ఈ ఫీల్డ్, ద ఫీల్డ్ వేర్ ఇన్ విచ్ వి సౌ ద సీడ్స్ ఆఫ్ ది కర్మ. అందుకనే మొట్టమొదట ధృతరాష్ట్రుడు వేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాం పాండవాశ్చైవ కిమకుర్వతి సంజయ. ధర్మక్షేత్రము కురుక్షేత్రము. ధర్మక్షేత్రమైనటువంటి క్షేత్రము అంటే భూమి. ఈ ధర్మక్షేత్రంలో కురు ధర్మ, ధర్మాన్ని నువ్వు చెయ్యి, ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. ఎందుకు ఈ క్షేత్రంలో ఎప్పుడు తెలుసుకుంటావు? బికాజ్ ఇఫ్ యు డూ దట్ ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్త శోధకం ముక్తి సాధకం, దెన్ యూ విల్ బి క్లియర్డ్ ఆఫ్ దట్ చిత్త శోధకం, ప్యూరిఫికేషన్ ఆఫ్ దట్. ఆ ప్రకృతి, ఆ పరా ప్రకృతి ప్యూరిఫై అవుతుంది, కంటామినేట్ అయిపోయింది అంటే ఈ డిస్టింక్షన్ మనకు అర్థం అవుతుంది. పరా ప్రకృతికి అపరా ప్రకృతికి డిస్టింక్షన్ అవుతుంది అప్పుడు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ఈ కెనాట్ డిస్క్రిమినేట్, అజ్ఞానంతో ఉండేటువంటి వాడు. అందుకనే ఆయన పుట్టుగుడ్డి. అది మైండ్ బ్లైండ్. మనము ధృతరాష్ట్రుడితో ధృతరాష్ట్ర ఈ దేహాన్ని గట్టిగా పట్టుకుంటే, ఇదే భూమి అని పట్టుకుంటే, దేహాన్ని క్షేత్రాన్ని గట్టిగా పట్టుకుంటే క్షేత్రజ్ఞుడు ఎప్పుడూ తెలియడు. ప్రకృతిని గట్టిగా పట్టుకుంటే ఆ పరాప్రకృతి మనకి ఎప్పుడూ తెలియదు. అందుకని కృష్ణుడు మనకి చెప్తున్నాడు, నాన్న నేను ఈ రెండిటిని కూడా, ఈ రెండిటి పరా అప్రకృతి ప్రకృతి, ఈ పరా అపరా ప్రకృతులే ఈ సమస్తమైనటువంటి వాటికి, జగత్తుకి, సృష్టికి అన్నిటికీ కూడా నేనే కారణము, ఉద్గమ స్థానము, పుట్టేటువంటి స్థానము. ఈ రెండు ప్రకృతులు సకల జగత్తు నా నిండియే పుట్టి నా నుంచే వేలమవుతున్నది. సో ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ హం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఇది ఎప్పుడైతే మనకు బాగా అర్థమైందో, ఈ సిస్టమ్ ప్రకృతుల తాలూకా ఆ డిస్టింక్షన్ ఎప్పుడైతే అర్థమైందో, ఎప్పుడైతే భావనాభిధ, ఆ భేదభావం అనేటువంటి తొలగిపోయి అభేదభావం నందు నిలబడిపోయి, ఆ భావన బలాత్ భక్తిరుత్తమ, ఉత్తమమైనటువంటి భక్తిలో నిలిచిపోతాము. అంటే ఆత్మతత్వముగా, కేవలం సాక్షిగా, కేవలం తెలుసుకునేటువంటి వాడిగా నిలిచిపోతాము. దీన్ని మనము బాగా పట్టుకొని, దీన్ని ధారణ చేసి, ధ్యానం చేసి, ఆ నిధిధ్యాసన ద్వారా మన స్థితి, నిజస్థితి యందు మనం ఉండాలని చెప్పి, ఆ పరమాత్మను మనం భావన చేస్తూ, పరమాత్మను సరెండర్ అవుతూ ఇవాళకి ఆపుదాము. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ఓం. We'll be in silence for a moment and we'll surrender ourselves to that Ishvara. Ahamasmi.
సో 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 ఓం ఓం ఓం. థ్యాంక్ యూ. జై గురు. గురువు గారు. అయ్యా నమస్కారం. మనం జై గురు. కట్టుకోకుండా పగాలేదు అపగాలేదు డైరెక్ట్ ఆ తత్వాన్ని పట్టుకుంటే చాలా వింటూ ఉండడమే. ఇంకా లేదు అంటే మాట్లాడడం అంటే అది ఎటో పోతుంది. అది వద్దు, వినడమే. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ. రైట్. ఇదిగో మన కృష్ణమోహన్ గారు ఉన్నారా? వసుంధరి గారు. సార్ నేనే ఉన్నానండి, ఎందుకంటే నా ఫోన్ ఎందుకో అవ్వట్లేదు ఇవాళ, అందుకని ఓకే అమ్మా. వసుంధరి గారు చెప్పండి. బాగుంది. ఏంటంటే పరాప్రకృతి అపరాప్రకృతిలోకి రెండు మిక్స్ అయిపోతున్నావు కాబట్టి మనకి మనం ఆ ధ్యానంలోని కరెక్ట్ గా రియలైజేషన్ అవ్వలేకపోతున్నాం అని చాలా బాగా చెప్పారండి. అది కూడా ఆ కళల గురించి చెప్పారు కదా. నేను కూడా ఒకప్పుడు కళ వస్తే భయపడేదాన్ని, ఇది ఇలా అయింది, ఎలా కళ వచ్చింది ఎలా అని. కానీ నాకు మటుకు ఒకటి బాగా తెలుస్తుందండి, నేను ఈ భగవద్గీత విన్న దగ్గర నుంచి దేనికి భయపడట్లేదు. వెరీ గుడ్. భయపడట్లేదు, దేనికి భయపడకుండా అది అంతా మన కాదు, మన చేతిలో ఏమీ లేదు అలా అని నాకు అంటే నేను అది ఎలా చెప్పుకుంటున్నానో నాకు తెలియదు, కానీ నాలో నాకు చాలా తేడా తెలుస్తుంది. నాకు నా మైండ్ లోనే నాకు తెలుస్తుంది అది. నేను ఇవాళ మీరు చెప్తున్న కళల గురించి వాటి గురించి ఉంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను కూడా చాలా మారాను మీ క్లాసులు విన్న దగ్గర నుంచి అన్న అది మటుకు నేను గ్యారెంటీ. వెరీ గుడ్. పరమాత్మ తాలూకా, భగవంతుడి తాలూకా మనకి గ్రేస్ అది. దట్ ఈస్ ఇదేనండి మనకు కావాల్సింది. అది నైస్. ఓకే అమ్మా, అర్థమైంది కదా. ఇవాళ శ్లోకం కన్ఫ్యూజింగ్ లేదు కదా. లేదండి. ఏతాదేవని భూతాని సర్వాణిదా అహం కుచ్యం జగదాహ ప్రభం ఫలయాస్తు కదా. అంటే మనం మొత్తం అంతా ఆయన సమస్త సృష్టిలోకే వెళ్ళిపోతుంది, అంతాను ఆయనలోనే లీనమైపోతుంది మొత్తం. ఉత్పత్తి ఆయన క్రియేట్ చేసిన సృష్టిని మళ్ళీ ఆయనే దాన్ని వీఆర్ జస్ట్ ప్లేయర్స్ అండి. వీఆర్ జస్ట్ యాక్టర్స్ ఎనాక్టింగ్ దిస్ మూవీ. డైరెక్షన్ అంతా ఈశ్వర ఇచ్చా అంతే. చాలా మేము ఎప్పుడో చేసుకున్న అదృష్టం అండి, మీతో ఇలా క్లాసులు వినగలుగుతున్నాము. అంతా మనకి ఎంత కృష్ణుడు గురువు గారి దయమ్మ. అంతే. ఫైన్, రైట్. ఓకే ఫైన్, రైట్. అమ్మా గిరిజి గారు ఈసారి ఇంకా చాలా వివరంగా చెప్పారండి. పరాప్రకృతి అపరాప్రకృతికి అప్పుడు కొంచెం నాకు ఇంత క్లారిటీ లేదు, ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికే అంత రాదేమో. కానీ నేను చేస్తున్నాను ముఖ్యంగా ఏదైనా తప్పు చేసినప్పుడైతే చాలా అనిపిస్తుందండి, అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయాల్సిందే, నేను తప్పు చేశాను అని. అవును, నేను అనేది వదులుకోవడం చాలా కష్టం. మనకి ఇది బాగా నిలబడితే, మనకి అర్థమైతే మనం ప్రాక్టీస్ లో పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు అనుకుంటానులేండి, మన చేతిలో లేదని చాలా సార్లు అనుకుంటాం. అవును, అదే బాగుందండి, చాలా బాగుంది. ఓకే, రైట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇంకా మన సూర్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే. బాగుంది సార్. ఈరోజు పరాప్రకృతి అపరాప్రకృతి, అది సారీ పరాశక్తి అపరాశక్తి, సృష్టి. ఈ అంటే సృష్టి అంతా డ్రీమ్ క్రియేషన్ ఆఫ్ ఏ గాడ్ అండ్ మనం జస్ట్ లైక్ సినిమాలోనే అన్నారు. బాగుంది అది.
ఈ మనం లాస్ట్ మనకి అంతా కూడా సినిమా ఎండ్ అయినట్టే మన ప్రపంచం కూడా ఎండ్ అయిపోతుంది సార్. ఇంకా తీయండి చూసి చుట్టమే అవును మనం కూడా సార్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండ్. అవును అదే మరి అర్థమవుతుంది. అంటే అపరాశక్తి ఈ పరాశక్తులు ఈ రెండు కలిసిపోవడం వల్ల మనం ఏంటంటే కూడా మనమే అసలు నిజం అనుకుంటున్నా అంతా కూడా ఈ సృష్టి అంతా కూడా నిజమనే అనిపిస్తుంది. కానీ ఆఖరికి ఇట్స్ ఏ డ్రీమ్, నథింగ్ బట్ ఏ డ్రీమ్. అవును కానీ ఈరోజు చాలా వారు చెప్పినట్టే ఈ పరాశక్తి ప్రకృతి శక్తి పరాశక్తి కూడా చాలా బాగా అర్థమైంది సార్. నిన్నటి కొంచెం చాలా బాగా డీటెయిల్ గా అర్థమైంది సార్. అవును ఈ రెండు కలిపి మనం వినాలండి. అందుకనే 2-3 మనం దాని మీద బాగా శోధించకపోతే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా ఈ ఇంకా రెండు మనకు వెళ్తూ ఉంటే క్షేత్రజ్ఞ విభాగం కూడా అందుకనే చాలా చెప్పారు మనకి.